రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తాజాగా పాదయాత్రను చేపట్టాడు. అది కూడా గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకా వరకు 140 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. గత సంవత్సరం అనంత్ అంబానీ తన చిన్నప్పటి స్నేహితురాలు రాధికా మర్చెంట్ను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఉన్నట్టుండి అనంత్ అంబానీ ఈ పాదయాత్రను ఎందుకు ప్రారంభించారు, ఏం కోరుకున్నా క్షణాల్లోనే ఆయన దగ్గరకు వచ్చేంత స్టేటస్ ఆయనది. అలాంటిది 140 కిలోమీటర్ల పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే అనంత్ అంబానీ ఈ పాదయాత్ర ఎందుకు చేపట్టారంటే ఆయనకు శ్రీకృష్ణుడంటే విపరీతమైన భక్తి. ఆయన స్వతహాగా శ్రీకృష్ణుడి భక్తుడు. మరోవైపు ద్వారకా అనేది శ్రీకృష్ణుడి పాదముద్రలు మోసిన చారిత్రక ఆధ్యాత్మిక నగరం. అందుకే తన 30వ పుట్టినరోజున ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకోవాలని అనంత్ అంబానీ మార్చ్ 28న పాదయాత్రను ప్రారంభించారు. ఈ మొక్కుబడిలో భాగంగానే ఆయన గుజరాత్లోని జామ్నగర్ నుంచి ద్వారకాకు కాలి నడకన బయలుదేరారు. ఈ రెండు నగరాల మధ్య దాదాపు 140 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ మొత్తం దూరాన్ని ఆయన రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు పైగా నడిచేట్లుగా ప్లాన్ చేసుకున్నారట. తన వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడవద్దని, తన ప్రయాణ సమయంలో సాధారణ ప్రజలకు అసౌకర్యం కలగకూడదని భారీ సెక్యూరిటీ మధ్య రాత్రిపూట మాత్రమే నడక సాగిస్తూ ఉన్నారు. అయితే పాదయాత్ర సందర్భంగా అనంత్ అంబానీ విలేకరులతో కొన్ని విషయాలను మాట్లాడారు. తాను ఏదైనా పనిని ప్రారంభించడానికి ముందు ద్వారకాధీశుడిని స్మరించుకుంటే ఎటువంటి అడ్డంకులు లేకుండా కోరిన పని పూర్తవుతుందని అన్నారు. అలాగే ఏదైనా పనిని ప్రారంభించే ముందు ద్వారకాధీశ దేవుడిని స్మరించుకోవాలని, భగవంతుడు ఉన్నప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అనంత్ అంబానీ యువతకు కూడా సందేశం ఇచ్చారు. అనంత్ అంబానీ గురించి మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన జంతు ప్రేమికుడు. పక్షులు, మూగజీవులు, వన్యప్రాణులు అంటే అనంత్కి చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే ఆయన గుజరాత్ జామ్నగర్లో వంతారా పేరుతో సమగ్ర జంతు సంరక్షణ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తనకు జంతువుల పట్ల ఎంత ప్రేమ ఉందో తాజాగా మరోసారి చాటుకున్నారు. పాదయాత్రలో భాగంగా అనంత్ తన నడకను సాగిస్తుండగా మార్గ మధ్యలో వందలాది బ్రాయిలర్ కోళ్లను మాంసం దుకాణాలకు తరలించే ఓ వ్యాన్ కనిపించింది. వెంటనే ఆ వ్యాన్ను ఆపి రెట్టింపు ధరను చెల్లించి మరీ వాటిని రక్షించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో అనంత్ అంబానీ చేతిలో ఓ కోడిని పట్టుకొని మూగజీవులను వధించకుండా కాపాడమని ఓ మెసేజ్ను కూడా ఇచ్చారు. అయితే అనంత్ అంబానీ ఆధ్యాత్మికత, భక్తితో పాటు వన్యప్రాణుల సంరక్షణకు ఎంతో సహకారం చేస్తూ ఉంటారు. ఆయన చేపట్టిన వంతారా ప్రాజెక్టు ద్వారా ఇప్పటి వరకు 1.5 లక్షలకు పైగా జంతువులను సంరక్షిస్తూ ఉన్నారు. ఇందులో 2000 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జంతు సంక్షేమ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి ప్రాణిమిత్ర జాతీయ అవార్డుతో సత్కరించింది. జంతు సంక్షేమంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం ఇది. అనంత్ అంబానీ 2022 సెప్టెంబర్ నుంచి రిలయన్స్ ఫౌండేషన్ బోర్డులో కూడా కీలక పాత్రను పోషిస్తూ ఉన్నారు. ఇక ఏప్రిల్ 10వ తేదీన తన 30వ పుట్టినరోజును అనంత్ అంబానీ ద్వారకాధీశుడి ఆలయంలో ప్రత్యేక పూజలు, నైవేద్యాలతో జరుపుకోనున్నారు. అయితే ఈ పాదయాత్రలో అనంత్ అంబానీ వెంట స్నేహితులు, బ్రాహ్మణులు, భక్తులు కూడా పాల్గొన్నారు. జై ద్వారకాధీశ్ నినాదాలు, భజనలతో పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రీకృష్ణ పరమాత్ముడు నడిచిన నేల ద్వారకా నగరం ఎంత గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమో దేశ ప్రజలకు అర్థమయ్యేలా అనంత్ అంబానీ ఈ యాత్ర ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.